వీలైన వారికి అందరికీ ఈ ఆదివారం యొక్క శుభములను వందనములను తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రియ ప్రభువు మనల్ని ప్రేమించి జూలై నెలలో మొదటి ఆదివారమును వరముగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రభు యొక్క పరిశుద్ధమైన సన్నిధికి వచ్చిన మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడి ఈ నెలంతా దేవునిలో కొనసాగునట్లుగా ప్రార్థనాపూర్వకముగా దేవునికి సమర్పించుకోనండి. ప్రతి నెల మొదటి ఆదివార దినమున మనము ధ్యానం చేసుకుంటున్న అంశము అపోస్తలుల కార్యముల గ్రంథములోని విషయములు. మనం మొదటి అధ్యాయం అంతా ధ్యానం చేసుకున్నాం. రెండవ అధ్యాయంలో వచ్చాము. రెండవ అధ్యాయంలో కూడా గత 2 నెలలుగా పరిశుద్ధాత్ముడు భూమిపైకి వచ్చిన సంఘటన, అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడి వారు అన్య భాషలు మాట్లాడిన విషయములను, వారు ఆ గదిలో అన్య భాషలు మాట్లాడుతూ ఆ భాషల ద్వారా దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క గొప్ప కార్యములను వివరిస్తూ ఉంటే బయట ఉన్న వారందరూ కూడా విని ఆశ్చర్యపడిన సంఘటనను మనం ధ్యానం చేసుకున్నాం. ఆ సమయంలో ఆ గదికి చుట్టుప్రక్కల అందరూ కూడా ఇతర దేశాల నుంచి, వేరు దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఆ ప్రాంతంలో ఉంటూ ఉన్నారు. అపోస్తలులందరూ కూడా వారి వారి సొంత భాషలతో దేవుని యొక్క కార్యములను వివరించడం చూచి వారందరూ కూడా విభ్రాంతి పొంది ఆశ్చర్యపడి, ఇదేమిటి, వీళ్ళందరూ కూడా గలిలయలే కదా, అయితే మనము పుట్టినటువంటి మన దేశపు భాషలతో వీరు దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరించుట మనం చూస్తున్నామే అని ఆశ్చర్యపడినట్లుగా మనం గత వర్తమానంలో మనం చూసాం. ఆ మాటలు విన్నటువంటి పేతురు మిగిలిన 11 మంది శిష్యులతో కూడా లేచి పేతురు మాట్లాడినటువంటి విషయములను ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అనగా మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే పేతురు బోధించిన ఆధ్యాత్మిక సత్యములు. నిజముగా పేతురు యొక్క మొట్టమొదటి ప్రసంగం ఇది. ఇప్పటి వరకు పేతురు ఎక్కడ బోధించినట్లుగా మనకు కనబడదు. తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథంలో తర్వాత కొన్ని చోట్ల ఆయన బోధించాడు. సమయానుకూలముగా ఆ ప్రస్తావన వచ్చినప్పుడు అందులోని సంగతులను కూడా మనం ధ్యానం చేద్దాం. ఇది పేతురు యొక్క మొట్టమొదటి ప్రసంగం అన్నాం కదా. ఇంకొక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ కార్యములు ప్రారంభము. పరిశుద్ధాత్మ కార్యములు ప్రారంభము. పరిశుద్ధాత్ముడు పేతురు యొక్క మొట్టమొదటి ప్రసంగము ద్వారా తన కార్యములను ప్రారంభిస్తూ ఉన్నాడు. అనగా దేవుని మాటలను పరిశుద్ధాత్మ శక్తితో పేతురు బోధించాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ పేతురు యొక్క ప్రసంగము అంతా కలిపి 23 వచనాలలో మాత్రమే ఉన్నది. 23 వచనాలు మాత్రమే ఉంటుంది. ఈ పేతురు యొక్క ప్రసంగ సారాంశమును మనం జాగ్రత్తగా చూస్తే నేటి బోధకులకు ఒక మంచి మాదిరి లాంటిది ఈ యొక్క పేతురు యొక్క ప్రసంగం. అంతకుముందు ఎక్కడా మాట్లాడకపోయినప్పటికీ పేతురు ఎంతో చక్కగా దైవ సంబంధమైన విషయములను వివరించుట మనము చూస్తూ ఉన్నాం. నిజముగా పేతురు యొక్క ప్రసంగంలో 4 విషయములను లేక 4 అంశములను ఈరోజు మీకు చెప్పాలని
దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసి నేను మీ మధ్యలో నిలవబడటం జరిగి ఉన్నది. పేతురు యొక్క ప్రసంగం సూటిగా వింటున్నటువంటి వారి హృదయాలను తాకి ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా సహోదరులారా మేమేమి చేయాలి అని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత వారు ఏమి చేయాలో చెప్పినటువంటి సంఘటనలు తర్వాత మనం చూద్దాం. అంత మాత్రమే కాదు, పేతురు మాట్లాడిన దైవికమైన ఈ మాటలు ప్రజలలో పాపపు ఒప్పుకోలును కలిగించాయి. పేతురు బోధించినటువంటి బోధలోని సత్యాలు వారి హృదయంలో పొడవబడినట్లుగా చేసినాయి. ఈ బోధలోని విషయాలను విని ప్రజలు పశ్చాత్తాపపడ్డారు, క్రీస్తును స్వీకరించారు, బాప్తిస్మము తీసుకున్నారు. తరువాత సహవాసంలో వారు కలిసి జీవించారు. ఇంత మార్పు పేతురు యొక్క ప్రసంగం విన్నటువంటి ప్రజల హృదయాలలో పరిశుద్ధాత్ముడు కలుగజేసి ఉన్నాడు. ఆయన మాట్లాడినటువంటి ఈ బోధలోని అంశములను మనం చూస్తే మొట్టమొదటిగా మనం 16వ వచనంలో చూద్దాము. 16వ వచనం, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అనగా పేతురు తన ప్రసంగంలో పాత నిబంధన గ్రంథములోని యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఒక ప్రవచనమును వారికి చూపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వారికి బోధిస్తూ ఉన్నాడు. అనగా ప్రవచనానుసారమైన బోధ పేతురు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియులారా, లేఖనములు స్వచ్ఛమైనవి, దేవుని వాక్యము నిర్మలమైనది, దేవుని వాక్యము ఎంతో శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యమును బోధించేటువంటి బోధకులు వ్రాయబడినటువంటి లేఖనములను ఉపయోగించడం ద్వారా వినేటువంటి ప్రజల హృదయాలలో ఒక మార్పు కలుగుతుంది అని ఈ మాట తెలియజేస్తూ ఉన్నది. ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అనే మాటను ఒకసారి చూడండి. ఇదే, యోదయలో కాపురమున్న వారందరూ, యెరూషలేములోని సమస్త ప్రజలు, సమస్త మనుషులు తెలుసుకోవలసిన ఆధ్యాత్మిక సత్యము ఇదే. తర్వాత అంటున్నాడు, అంచె దినములలో అనగా చివరి రోజుల్లో అంటే క్రీస్తు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చినది మొదలుకొని లోకాంతము వరకు మధ్య ఉన్నటువంటి రోజులు చివరి రోజులు. ఈ చివరి రోజుల్లో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏమి చెప్పించాడంటే, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అనగా మనుషులందరి మీద, అనగా రక్షించబడిన ప్రభు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన యూదులైనను అన్యజనులైనను ఎవరైనను వారందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. ఆ సంఘటన ఇదే. మీరు విభ్రాంతి పొందారు చూడండి, మీరు ఆశ్చర్యపడుతున్నారు చూడండి. ఆ ప్రవచనము నెరవేరినటువంటి సంఘటన ఇదే. మీరు చూసిన సంఘటన, మీరు విన్న సంఘటన
ఇదే. దాసుల మీదను దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు చూడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఇదే. భూమి పైన మహత్కార్యములు జరుగుతాయి, సూచక క్రియలు జరుగుతాయి, ప్రవచనములు నెరవేరుతాయి, దర్శనములు చూస్తారు అని చెప్పబడినటువంటి దేవుని మాట యొక్క నెరవేర్పు ఇదే అని ప్రస్తావిస్తున్నాడు. ప్రభుని యొక్క ప్రేమలో దేవుని యొక్క వాక్యమును మనం ఉపయోగిస్తే, వ్రాయబడిన లేఖన భాగములను మనం ఉపయోగిస్తే, అప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రజలను క్రీస్తు దగ్గరకు నడిపిస్తాడు. వారిలో గొప్ప మార్పు వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా ఆయన పాత నిబంధనలోని లేఖనముల యొక్క ఉదాహరణతో తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. నంబర్ 1. రెండవదిగా మనం చూస్తాము అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించితిరి. రెండవ ప్రధానమైన అంశం పేతురు తన ప్రసంగంలో వాడుతున్న విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభువారి యొక్క మరణమును ప్రస్తావిస్తున్నాడు. క్రీస్తు మరణముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియులారా, క్రీస్తు మరణము లేకుండా, క్రీస్తు మరణము కూర్చిన విషయాలు లేకుండా ఒక మనిషి మార్పు చెందడం అనేది చాలా అసాధ్యము. క్రీస్తు మరణ ప్రస్తావన తీసుకుని వస్తున్నారు. పేతురు యొక్క ప్రసంగంలో మీరు గమనించండి, విషయమును సూటిగా చెప్తున్నాడు పేతురు. పేతురు యొక్క ప్రసంగంలో అనవసరమైన మాటలు ఏమీ లేవు. పేతురు యొక్క ప్రసంగంలో రెచ్చగొట్టే విషయాలు అసలే లేవు. పేతురు యొక్క ప్రసంగమును ప్రజలను ఆలోచింపజేసింది, ప్రజలను సత్యం వైపు నడిపించింది, వారు వాస్తవాన్ని గ్రహించేటట్లు చేసింది. ఎంత సూటిగా చెప్తున్నాడో చూడండి. దుష్టుల చేత మీరు సిలువ వేయించితిరి. దుష్టుల చేత సిలువ వేయించితిరి. అక్కడ వాడుతున్నటువంటి మాటలు దేవుని నిత్య సంకల్పము, భవిష్యత్ జ్ఞానమును అనుసరించి కదా. దేవుని సంకల్పమును భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క నిర్ణయం క్రీస్తు విషయంలో చనిపోవుటే అదైతే వాస్తవమే. అయితే క్రీస్తు ఊరకే చనిపోలే, ఊహించని రీతిలో చనిపోలే. యాక్సిడెంటల్ గానో ప్రమాదంలోనో చనిపోలే. యేసు చనిపోవాలని దేవుడు ముందే నిర్ణయించాడు. ఎందుకంటే ఆయన చనిపోవట కొరకే ఈ లోకమునికి వచ్చాడు. అయినను ఆయన చంపిన వారు దోషులే, దుష్టులైన మనుషులు ఆయనను చంపేశారు అని చాలా స్పష్టంగా పేతురు ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా పేతురు యొక్క ప్రసంగంలో రెండవ అంశము క్రీస్తు యొక్క మరణము. మూడో అంశం పేతురు యొక్క ప్రసంగంలో ఉన్నటువంటి విషయం
32వ వచనంలో చూడండి, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. మేమందరము కూడా సాక్షులము. ప్రభుని యొక్క నామాన్ని బట్టి అక్కడ ఉన్న సమూహం అంతా పేతురు యొక్క ప్రసంగాన్ని చాలా జాగ్రత్తగా విన్నారు. అక్కడ ఉన్న జన సమూహం అంతా పేతురు యొక్క ప్రసంగాన్ని జాగ్రత్తగా విన్నారు, అర్థం చేసుకున్నారు. కనుకనే తదుపరి ఆ ప్రసంగం యొక్క ఫలితం అనేది తర్వాత మనకు కనబడుతుంది 36వ వచనంలో, 37వ వచనంలో. ఓకే, ప్రభునకు మహిమ కలుగును గాక. అంటే మూడవ అంశం, పేతురు తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్న మూడవ అంశం ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. మొట్టమొదటిగా ఆయన ప్రసంగంలో పాత నిబంధన ప్రవచనాలతో ఉన్నది. రెండవ అంశముగా క్రీస్తు ప్రభు యొక్క మరణం ఉన్నది. మూడవ అంశముగా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ఉన్నది. క్రైస్తవ్యము యొక్క పునాది క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమే. ఈ లోకంలో గొప్పవారు, మహా గొప్పవారు అనబడిన వారు చాలా మంది ఉన్నారు. అందరూ వచ్చారు, చనిపోయారు, కానీ తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. క్రైస్తవ్యం యొక్క పునాది ఈ పునరుత్థానం పైననే ఆధారపడి ఉన్నది. దేవుని యొక్క ప్రేమను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. క్రీస్తును మృతుల్లో నుండి దేవుడు లేపినాడు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. క్రీస్తును మృతుల్లో నుండి దేవుడు లేపాడు. ఆయన శరీరము సమాధిలో విడిచిపెట్టబడలేదు. ఆయన శరీరము సమాధిలో కుళ్ళిపోలేదు. దీనికి మేము సాక్షులము. చూశారండి, దేనికి సాక్షులము? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణమునకు, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానమునకు మేము సాక్షులము. సాక్షి అనగా చూచిన దానిని, వినిన దానిని, అనుభవపూర్వకముగా తెలుసుకున్న దానిని ఇతరులకు చెప్పేవాడే సాక్షి. ఇతరులకు చెప్పేవాడే సాక్షి. ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగానే దేవుడి యొక్క ప్రేమను బట్టి ఈ మాట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు భూమి మీద జీవించాడు. ఆయన కల్పితం కాదు, వేరెవరి చేతనో కల్పించబడిన వాడు కాదు. క్రీస్తు భూమి మీద జీవించాడు. అదే విధముగా ఆయన చనిపోయాడు. ఇది వాస్తవం. ఆయన చనిపోయాడు, ఇది వాస్తవం. అదే విధముగా ఆయన తిరిగి లేచాడు. సత్యం ఇది, ఎవరును కాదనలేనటువంటి సత్యం. అదే విధముగా శరీరముతో పరలోకానికి వెళ్ళాడు. నిజం ఇది, ఇది నిజం. క్రీస్తు ప్రభువారి యొక్క నామములో ఈ విషయములన్నీ మేము మా కళ్ళతో చూశాం. మేము మా కళ్ళతో చూశాం. వారు అనగా అపోస్తలులు, అనగా వారు తమ కళ్ళతో చూశారు. ఈ నిజమును చెప్పుట కొరకు వారు వెనకడుగు వేయలే, వారు భయపడలే. ఈ నిజము గురించి సాక్షిగా ఉండటంలో, వారికి ఎదురైన ఇబ్బందుల్లో వారు ఏ మాత్రము కూడా వెనక్కు తగ్గలే. జైలు పాలైన ఆ సాక్ష్యం కోసం కష్టాలు పడ్డా, కొరడా దెబ్బలు తిన్నా, హతసాక్షులయ్యారు. అయినప్పటికీ తాము చూచిన ఈ నిజమును మాత్రం చెప్పకుండా ఉండలేకపోయారు. మీకు తెలుసా, ఆ తరువాత యెరూషలేములో
అధికారులు, పెద్దలు, యాజకులు, శాస్త్రులు వీరందరూ ఒక పెద్ద సమావేశమును ఏర్పాటు చేశారు. వారందరూ కూడుకున్నారు. వారందరూ కూడుకొని ఈ అపోస్తలులను పిలిపించారు. పిలిపించి అంతకు ముందు జరిగిన వాటన్నిటి విషయమై వారిని హెచ్చరించారు. వారితో మాట్లాడి ఆ విషయములన్నీ మరొకసారి వారికి చెప్పి వారిని బెదిరించారు. ఆ అధికారులు సరే అయిందేదో అయింది, ఇక నుండి మీరు క్రీస్తుని గురించి మాట్లాడవద్దు, మీరు క్రీస్తుని గురించి ఎవరికీ చెప్పవద్దు, ఇక నుంచి మీరు ఆయన గురించి ఎక్కడ కూడా ప్రస్తావన తేవద్దు. అలా చేశారంటే మీ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకోబడుతుంది అని వారిని బెదిరించారు. ఈ సంఘటన అపోస్తలులు ఇది తప్పించుకోవడానికి లేక మేము బ్రతికిపోవడానికి, మేము ఇంకా జీవించడానికి ఒక మార్గముగా వారు అనుకోలే కదా. చెప్పకుండా అయిపోయిందిలే అని అనుకోలే వాళ్ళు. వాళ్ళందరూ ఎదుట, వాళ్ళందరూ అధికారము కలిగిన వారు, విజ్ఞానవంతులు, పరిపాలకులు, వారందరి ఎదుట అల్పులైనటువంటి యొక్క అపోస్తలులు నిలబడి ఏమన్నారంటే, అయ్యా మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని చెప్పారండి. ఎంత స్థిర నిశ్చయమో చూడండి. మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము. మా మనసు ఊరుకోదు. ఆ సత్యాన్ని వెల్లడించకుండా మేము ఉండలేం. నిజంగానే కదా. క్రీస్తు ప్రభు నామములో మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ ఇటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటే దేవుడు మా జీవితంలో మాకు అనుగ్రహించిన రక్షణ, మా రక్షణ కొరకు ఆయన ఏ విధముగా మరణించాడో ఆ మరణము, తిరిగి సమాధిలో నుంచి ఏ విధంగా పునరుత్థానుడయ్యాడో ఆ సంగతి, పరలోకమునకు ఆరోహణమైన పరిస్థితి మేము ఇతరులకు చెప్పుటకే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. మేము మారు మనసు పొందాం అందుకొరకే, రక్షించబడ్డాం అందుకొరకే అనుకుంటే దేవునికి ఎంత మహిమ కలుగుతుంది కదా, ఎంత ఘనత కలుగుతుంది కదా. ప్రభుని యొక్క నామమును బట్టి పేతురు యొక్క ప్రసంగములో ప్రవచనం యొక్క ప్రస్తావన, రెండవదిగా పేతురు యొక్క ప్రసంగములో క్రీస్తు మరణం యొక్క ప్రస్తావన, మూడవదిగా పేతురు యొక్క ప్రసంగంలో క్రీస్తు యొక్క పునరుత్థానం యొక్క ప్రస్తావన. ఆ పునరుత్థానమునకు సాక్షులమై మేము ఉన్నాము అనేటువంటి స్థిర నిశ్చయము మనకు కనబడుతుంది. నాలుగవదిగా మనం చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. నిజంగా ఈ మాటలు ఎంత స్థిర నిశ్చయతతో ఉన్నాయో చూడండి. ఈ మాటను బట్టి నేను ఒక చిన్న విషయం నేను మీకు చెప్తాను. అది 4వ అంశము. పేతురు యొక్క ప్రసంగంలో ధైర్యం ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడేంత వరకు తిరిగి వారిగా జీవించిన అపోస్తలులు, రోమా అధికారులు
యూదు సంబంధమైన మత బోధకులు తమ్మును ఏమి చేస్తారో అని భయపడినటువంటి ఈ పేతురు యొక్క బృందమంతా కూడా ఎటువంటి పరిస్థితుల్లో అంతకుముందు ఉన్నారో మనకు బాగా తెలుసు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడో అప్పుడు వారిలో ఎంత ధైర్యం వచ్చిందో చూడండి. విద్య లేని పేతురు, జాలరి అయిన పేతురు, అటువంటి పేతురు ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యమును బోధిస్తున్నాడో చూడండి. పేతురు చెప్పాలనుకున్నది కదా, పేతురు తన బోధలో ప్రస్తావించాలనుకున్నది స్పష్టముగా తిన్నగా చెబుతూ ఉన్నాడంతే. స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. పేతురు యొక్క బోధలో జోకులు లేవు. పేతురు యొక్క బోధలో కట్టు కథలు లేవు. పేతురు యొక్క ప్రసంగంలో హాస్యపు మాటలు లేవు. పేతురు యొక్క బోధలో ఈ రోజుల్లో చాలా క్రైస్తవ సభలలో కానీ ఆఖరికి సంఘాలలో కూడా కొన్ని చోట్ల జరుగుతున్నట్లుగా డాన్సులు లేవు, చిందులు లేవు. ఇవేమీ లేకుండా కేవలం దేవుని యొక్క మాటలు ఆయన ఏ విధంగా ఉపయోగించాడో మనకందరికీ ఎంత మాదిరి కదా. ఆయన సూటిగా చెప్తున్నాడు, మీరు సిలువ వేశారు, మీరు సిలువ వేశారు. మీరు సిలువ వేసిన లేక క్రీస్తును సిలువ వేయుట ఈ లోకములో జరిగిన అత్యంత దుష్ట క్రియ. అటువంటి గొప్ప నేరము చరిత్రలో భూమి మీద ఎక్కడా జరగలేదండి. అదే చెప్తున్నాడు. ఈ విషయమును ఇశ్రాయేలు ప్రజలంతా రూఢిగా తెలుసుకోవలసిన సత్యమిది. ఏ యేసునైతే ఘోరాతి ఘోరంగా మీరు చంపారో, ఏ యేసునైతే అత్యంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో మీరు చంపారో, ఆ యేసుని, ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. పేతురు మాటల్లో ఒకసారి ఆలోచించండి, ఏం కనపడుతుంది? ఎవరినైతే మీరు తృణీకరించారో, ఎవరినైతే మీరు విసర్జించారో, ఎవరినైతే మీరు అవమానించారో, ఎవరినైతే మీరు నీచపరిచారో, ఎవరినైతే కొట్టి గాయపరిచారో ఆయననే దేవుడు ప్రభువుగా, మీకు ప్రభువుగా నియమించి ఉన్నాడు. పేతురు యొక్క ఈ మాటను బట్టి ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్పేసి ముగించేస్తాను. అదేంటంటే, ఈ భూమి పైన జరిగిన అత్యంత హేయకరమైన కార్యము క్రీస్తు ప్రభు యొక్క సిలువ, క్రీస్తు ప్రభు వారి సిలువ వేయుట. ఈ భూమి మీద జరిగిన అత్యంత హేయమైన ఆ కార్యమును దేవుడు భూమి మీద అత్యంత శ్రేష్టమైన కార్యముగా మార్చాడండి. దాని ద్వారానే భూమి మీద ఉన్న సకల మనుషులకు రక్షణ కలిగింది. రక్షణ కార్యంగా మార్చేశాడు, విమోచన కార్యంగా మార్చాడు. దుష్ట క్రియను శ్రేష్టమైన కార్యముగా మార్చి మానవాళికి, మనుషులకు బహుమానముగా ఇచ్చాడండి. ప్రభువునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైన కార్యముగా దేవుడు మార్చినటువంటి ఈ క్రీస్తు యొక్క మరణమును మీరు అంగీకరించి
మీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడతారా? దేవుని వైపు తిరుగుతారా? ఆ ప్రసంగం యొక్క సారాంశం, ఆ ప్రసంగం యొక్క ఫలితం 3,000 మంది రక్షించబడ్డారు. దానిని వచ్చే వారంలో వచ్చే దినాలలో మనం ధ్యానం చేస్తాం. క్రీస్తు ప్రభువు మిమ్మల్ని ప్రేమించాడు. మన పాపముల కోసం ఆయన తన రక్తమును చెందించాడు. ప్రభువు తన పరిశుద్ధమైన కృపలో నేటి వరకు మనం సజీవులుగా ఉంచింది ఆయన ప్రేమను తెలుసుకొని మన పాపపు జీవితమును విడిచి క్రీస్తు ప్రభు నామములో ఆయనకు మహిమకరంగా జీవిస్తాము అనే ఉద్దేశంతోనే రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలను తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించనుగాక. పరిశుద్ధుడా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ దినమున ప్రభు మీ బిడ్డలతో మీరు మాట్లాడిన కొరకే స్తోత్రములు. ప్రతి ఒక్కరూ రక్షణ పొంది మారు మనసు పొంది మిగిలిన జీవితం అంతా సంతోషంతో జీవించే భాగ్యమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకు మీ